హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నేను మార్నింగ్ లేచాక షాప్కి అయితే వెళ్ళాను పాల ప్యాకెట్ కోసం అని చెప్పి. నాకు సమ్మర్ వింటర్ కన్నా ఈ రైనీ సీజన్ అంటే చాలా చిరాకు. కానీ పొద్దున్నే లేచి పాల కోసం అయితే రావాల్సి వచ్చింది. ఇంతకీ మీకు ఏ సీజన్ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. వర్షాకాలం వచ్చేసింది కదా, ఇంకా బట్టలు ఉతకాలన్న అవకాశం లేదు. ఉతికిన బట్టలు ఆరబెట్టడానికి కూడా ఎండ కాయట్లేదు. అందుకని నాకు వర్షాకాలం వస్తే బయటికి అడుగు పెట్టడానికి అసలు ఎందుకో నాకు ఇదైతే నచ్చదు. సమ్మర్ అయినా చలికాలం అయినా కొంచెం భరిస్తూ ఓర్చుకుంటూ ఉండగలం, కానీ వర్షాకాలం అస్సలు నచ్చదు. కానీ వర్షాకాలంలో బిర్యానీ తినాలన్నా, బజ్జీ తినాలన్నా, ఏదైనా వేడివేడిగా తినాలని అనిపిస్తుంది. కొంచెం బాగుంటుంది. ఖాళీగా ఇంట్లో ఉంటే ఏదైనా తినొచ్చు, లేదంటే దుప్పటి ముసుగేసుకొని పడుకోవచ్చు. ఇది మాత్రం చాలామంది చేసే పని. ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా పాలు తీసుకొచ్చేసి నేనైతే టీ పెట్టేశాను. మా పాప ఈరోజు అయితే 4కి లేచింది. లేచాక ఇదిగోండి, మార్నింగ్ నుంచి తను పడుకోదు, మమ్మల్ని పడుకోనివ్వదు. ఇంకా ఉయ్యాల్లో ఆడుతుంది. ఇంట్లో ఒక చేత వంట చేస్తూ పాపని పట్టుకోవాలంటే అవ్వదు కాబట్టి మా పాప నడుముకైతే బెల్ట్ కట్టేశాను. ఇలాగా చక్కగా కాసేపు ఆడుకుంది. తర్వాత దింపేశాను. ఇంక మార్నింగ్ లేచాక నేనైతే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే బీరకాయ ఎగ్ ఫ్రై అయితే చేశాను అనమాట, మా ఆయన లంచ్ బాక్స్కి అని చెప్పి. ఇది ఈరోజు వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమండి టీ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీ. గుడ్ మార్నింగ్ రియాన్ రాయ్. లవ్ యూ తల్లి.